హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. మనకి ఈరోజు శాంసంగ్ మొబైల్ అయితే డెడ్లో వచ్చింది. మన స్టూడెంట్ ఒకసారి చెక్ చేసి ఆ కంప్లైంట్ ఏదని ట్రేస్ చేస్తారు. లైవ్లో చూద్దాం. 6 బోర్డులో కరెక్ట్గా యాంపీర్ ఎంత తీసుకుంటుందో లేదో చూసి చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే, ప్రజెంట్ నో రీడింగ్. నెక్స్ట్ ఒకసారి బోర్డు బయట తీసి జిఆర్ వాల్యూ చెక్ చేసుకుందాం. జిఆర్ వాల్యూ చెక్ చేసేటప్పుడు మల్టీమీటర్లో ఏ మోడ్లో ఉండాలి? హోమ్స్ డయోడ్ మోడ్లో పెట్టుకోండి. డయోడ్ మోడ్లో. ఓకే, రెడ్ ప్రూఫ్ ఎక్కడ ఉండాలి? రివర్స్ బయాస్ లో అయితే రెడ్ ప్రూఫ్ గ్రౌండ్ కి ఇచ్చి బ్లాక్ ప్రూఫ్ కాంపోనెంట్ చెక్ చేయాలి. ఓకే, ఎంత వస్తుంది? 455. జిఆర్ బాగానే ఉంది. ఓకే, 350 నుంచి 650 బిలో ఎంత వచ్చినా రివర్స్ బయాస్ లో చెక్ చేయాలి కదా? రివర్స్ బయాస్ లో కూడా చెక్ చేస్తాం. రివర్స్ లో చెక్ చేసినారు, ఇప్పుడు ఫార్వర్డ్ లో చెక్ చేయాలి. రివర్స్ లో ఎంత వచ్చింది, ఫార్వర్డ్ లో ఎంత వచ్చింది? రివర్స్ లో 455 వచ్చింది, ఫార్వర్డ్ లో 2000 ప్లస్ వచ్చింది. అప్పుడు ఏమని అర్థం? ఓకే, గుడ్ అండి. జిఆర్ ఓకే, జిఆర్ బాగుంది. ఎంత వోల్టేజ్ పెట్టుకోవాలి? 4.2. కెమెరా కింద కరెక్ట్గా పెట్టింది. రీడింగ్ వచ్చిందండి. 0.072. 0.072. ఓకే, అంటే ఏదో షార్ట్ ఉంది. ఇప్పుడు షార్ట్ ఉంది. పైకి ఎత్తండి, కొద్దిగా బోర్డు పైకి ఎత్తండి, పైకి 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 సెంటర్లో పెట్టండి. ఓకే, ఏ రీడింగ్ ఏమొచ్చింది? రీడింగ్ 0 వచ్చింది. 0 గ్రౌండ్ రెసిస్టెన్స్ వచ్చింది. ఓకే, అంటే షార్ట్ ఉందని అర్థం. షార్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆ వీపీహెచ్ కాయిల్ రిమూవ్ చేసి ఇటు సైడ్ షార్ట్ ఉందో చూసి చెక్ చేసుకోవాలండి. ఓకే, ఈయనకి కార్డ్ వేయడం. ఎంత వస్తుంది బ్రదర్ జిఆర్? 2000 ప్లస్ వస్తుంది. అటుపక్క 0 వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ జిఆర్ ఓకే ఉన్న సైడ్ ఎక్కడికి వెళ్తుంది, షార్ట్ ఉన్న సైడ్ ఎక్కడికి వెళ్తుంది? మనం బోర్నియాలో ఒకసారి చెక్ చేస్తాం. ఏ మోడల్, ఏ సిరీస్? పైన చూడు, A307. ఎందుకెళ్ళు స్లోగా. ఇప్పుడు మనం ఏ మోడ్కి వెళ్ళాలి? బిట్ మ్యాప్ లోని మెయిన్ పీసెస్ బోర్డు ఓపెన్ చేసుకో. మనకి ఇక్కడ కాయిల్ ఎక్కడుంది? కాయిల్ ఇక్కడ ఉంది, ఈఎంఎంసి పక్కన. ఈఎంఎంసి పక్కన. ఓకే, అటుపక్క మనకి జిఆర్ ఓకే ఉందా, షార్ట్ ఉందా? అది ఇటువైపు ఓకే ఉందండి. అటుపక్క ఇటువైపు 0 వాల్యూ వచ్చింది. ఓకే, అవుట్పుట్ లో షార్ట్ ఉంది. అవును, అవుట్పుట్ లో షార్ట్ ఉంది. అంతేనా? ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ లైన్ లో స్మోక్ వేసుకుని ఒకసారి ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, రండి స్మోక్ వేయండి.
ముందు జిఆర్ షార్ట్ ఉంది కదా, అవును. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఓకే, అలానే పెట్టుకో. 370. ఓకేనా, జిఆర్ ఓకేనా. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ లో కూడా చెక్ చేయండి ఒకసారి. $1000+ వచ్చిందా? అంటే జిఆర్ ఓకే అయినట్టేనా? లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, దాంట్లో సప్లై ఇచ్చి చెక్ చేయాలి. సప్లై ఇవ్వాలంటే మళ్ళీ ఒకసారి కాయిల్ ని మనం రీఫిక్స్ చేయాలి. ఓకే, బ్రదర్ మీ పేరు? కిషోర్. ఏ కంప్లైంట్ చేసాం మనం? నేను డెడ్ బోర్డు చేశాను. డెడ్ లో ఏం కంప్లైంట్ లో వచ్చింది? డెడ్ అంటే బీపీహెచ్ లైన్ షార్ట్ ఉంది. ఎలా రిమూవ్ చేశారు? అది డీసీ మిషన్ ద్వారా చెక్ చేసి ఫస్ట్ షార్ట్ ఎలా ఉందని కనుక్కున్నారు. అది షార్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ మల్టీమీటర్ లో చెక్ చేశాను. తర్వాత షార్ట్ ఉందని తెలిసి స్మోకింగ్ వేసి జిఆర్ తేడా ఉండడం వల్ల మీకు షార్ట్ ఉందని అర్థమైంది. మీరు ఇక్కడ వచ్చే ముందు ఏం పని చేసేవాళ్ళు? తాపీ మేస్త్రియా? మొబైల్ గురించి ఏదైనా ఐడియా ఉందా? అసలు జీరో. ఎలక్ట్రానిక్స్ గురించి ఏదైనా? లేదు. ఏం లేదు. అంతకుముందు మొబైల్ టచ్ లేదు, వాడేది తప్పితే అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? ఇక్కడ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అయితే పక్కకు వస్తుంది. ఏమేమి నేర్పించాము, మీరు ఏం నేర్చుకున్నారు? బేసిక్స్, తర్వాత కాంపౌండ్స్ గట్రా ఏమేమి ప్రాబ్లం వస్తే, డెడ్ బోర్డులు ఎలా వస్తాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా బాగా చెప్పారు. స్టార్టింగ్ నుంచి చెప్పండి, స్టెప్ బై స్టెప్ ఎలా నేర్పించుకుంటూ వచ్చారని. స్టార్టింగ్ ఇప్పుడు స్కోప్ గట్రా ఎలా వాడాలి, ఇది ఎలా ప్రెషర్ కాబట్టి స్కోప్ ఎలా వాడాలని నేర్చుకున్నారు. తర్వాత డీసీ మిషన్ లో తర్వాత కాంపౌండ్స్ గట్రా ఎలా రిమూవ్ చేయాలి, వేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఉండేది ఏవేం రిపేర్లు ఎలా చెక్ చేయాలి, కాంపోనెంట్స్ ఏందని ఎలా తీయాలి, ఎలా వేయాలని, తర్వాత అది ఎలా చెక్ చేయాలా, అది మల్టీమీటర్ తో ఏ వాల్యూ ఎంత ఉండాలని చెక్ చేసేలా చెప్పారు. ఏమేమి కాంపోనెంట్స్ ఏమైనా చెప్పగలరా? కెపాసిటర్, రెసిస్టర్, కాయిల్స్. ఓకే, అవి ఏం పని చేస్తాయి ఐడియా ఉంది? ఇప్పుడు ఎలా చెక్ చేయాలి ఐడియా ఉంది, ఎలా చెక్ చేయాలని కూడా ఫుల్ ఐడియా ఉంది. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెక్ చేసి జిఆర్ అంటే ఏంది ఐడియా ఉందా మీకు? జిఆర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జిఆర్ అనేది ఫస్ట్ ఛార్జింగ్ ఐసీ నుంచి, అంటే జనరల్ గా ఛార్జింగ్ ఐసీ అని కాదు, ఏదో ఒక ఐసీ నుంచి వాల్యూ అనేది వస్తుంది. అంటే షార్ట్ ఉందంటే ఆ ఐసీ వరకు వెళ్ళాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు సిరీస్ లైన్, ప్యారలల్ లైన్ తేడా తెలుసా? అవును, తెలుసండి. ఎలా సిరీస్ లైన్ అంటే కాంపోనెంట్స్ ఉంటాయి, ప్యారలల్ లైన్ అయితే డైరెక్ట్ లైన్ ఉంటుంది. ప్యారలల్ లైన్ గ్రౌండ్ అయి ఉంటది కదా కాంపోనెంట్స్. ఇప్పుడు మనకి షార్ట్ ఉన్న కెపాసిటీ ప్యారలల్ లైన్ లో ఉందా, సిరీస్ లైన్ లో ఉందా? అది ప్యారలల్ లైన్ లో ఉంది. అంటే గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి అది షార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది ఇంత ముందు ఏమైనా మనకి ఇక్కడ రాకముందు ఏమైనా తెలుసా ఆ విషయాలు? అసలు ఫోన్ ఓపెన్ చేస్తే చేయడం కూడా ఎలాగో తెలియదు. ఓకే, ఇక్కడ ప్యారలల్ లైన్, సిరీస్ లైన్, షార్ట్ అంటే ఏమి అర్థమైంది. మీకు ఏమేమి సెక్షన్ చెప్పాం బ్రదర్ ఇక్కడ? సెక్షన్లు: ఛార్జింగ్ సెక్షన్, నెట్వర్క్ సెక్షన్, లైటింగ్ సెక్షన్, ఆడియో సెక్షన్. డిస్ప్లేలో ఏమేమి సెక్షన్లు వస్తుంది? డిస్ప్లేలో లైటింగ్ సెక్షన్ వస్తుంది. మళ్ళీ తర్వాత గ్రాఫిక్స్ సెక్షన్ వస్తుంది. మళ్ళీ టచ్ అండి. టచ్ ఎలా? ఓకే, సాటిస్ఫైడా? ఫుల్ సాటిస్ఫైడ్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? నేను షాప్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటది? ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అండి, మర్చిపోతాం కూడా. ఒక ఫ్రెషర్ గా మీరు చెప్పండి, 30 రోజుల్లో అడ్వాన్స్ లెవెల్ నేర్చుకునే పరిస్థితి ఉందా? అసలు చాలా కష్టం.
అంటే అడ్వాన్స్ లెవెల్ మేము 20 రోజుల్లో నేర్పించేస్తామనే పరిస్థితి కొన్ని మంది కల్పిస్తున్నారు. అవుతుందా? మీరు ఫ్రెషర్లకి చెప్పండి ఒకసారి. అది 1 month లో కానీ 20 రోజుల్లో కానీ నేర్చేసుకున్నాను కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ అది అయితే పక్కగా అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్ మనం బేసిక్ లెవెల్ నుంచి బేసిక్ లో స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ హ్యాండ్ స్కిల్ వచ్చాక అప్పుడు అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి చెప్తాను. దీంట్లో స్టార్టింగ్ మనం ఫుల్ గా నేర్చేసుకున్నాం ప్రతిదీ అంటే కష్టం. 1 month అన్నా మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది మనకు ఐడియా వస్తే తర్వాత అడ్వాన్స్ లోకి వెళ్ళగలం. 20 రోజుల్లో 30 రోజుల్లో నేర్పించేస్తాం అంటే మనం నేర్చుకోవడం కూడా చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫ్రెషర్ అనే అతను 20 రోజుల్లో అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ లెవెల్ అనేది చాలా ఇంపాసిబుల్. వీళ్ళు స్ట్రగుల్ అయ్యేది వీళ్ళకే తెలుస్తుంది. మన వీడియోలో చెప్పేస్తే అంత అయ్యే పని కాదు. మనం అడ్వాన్స్ లెవెల్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం, కానీ వాళ్ళకి స్టోరేజ్ అయితే అవ్వదు. మనం బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి బేసిక్లో కాంపనెంట్స్ ఏమి, కాంపనెంట్స్ ఎలా చెక్ చేయాలి, సిరీస్ లైన్ అంటే ఏమి, ప్యారలల్ లైన్ అంటే ఏమి, డివైడర్ సర్క్యూట్ అంటే ఏమి, ఒక లైన్లో జిఆర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ జిఆర్ రాకపోతే ఎక్కడ చెక్ చేయాలి, ఒక ఐసీ ఎలా వర్క్ అవుతుంది, దానికి ఏం ప్రోటోకాల్స్ లైన్స్ కావాలా, వోల్టేజ్ లైన్స్ కావాలా, ఎనేబుల్ లైన్స్ కావాలా, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ తెలిసిన తర్వాత స్కిమాటిక్స్లో దాన్ని ఎలా రీడ్ చేయాలి, స్కిమాటిక్స్ ద్వారా ఎలా రిపేర్ చేయాలి, హార్డ్వేర్ సొల్యూషన్లో ఎలా ట్రాక్లు చూసుకోవాలి, బిట్ మ్యాప్ ద్వారా ఎలా ట్రాక్లు చెక్ చేసుకోవాలి, బిట్ మ్యాప్ అంటే ఏమి, లేఅవుట్ అంటే ఏమి, ఇవన్నీ తెలిసేకి వాళ్ళకి కనీసము 2-3 months పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బిట్ మ్యాప్ అంటే ఇలా ఉంటుంది, స్కిమాటిక్స్ అంటే ఇలా ఉంటుంది, హార్డ్వేర్ సొల్యూషన్ అంటే ఇలా ఉంటుంది, సిరీస్ లైన్ ఇలా చెక్ చేసుకోవాలి, ప్యారలల్ లైన్ ఇలా చెక్ చేసుకోవాలి, ప్యారలల్లో అయితే కంప్లైంట్ ఇలా ఉంటుంది, ఇవన్నీ మనం నేర్పించడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి బయట ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ మా సలహాలు, మా అడ్వైజులు తీసుకుంటా ఉన్నారంటే వాళ్ళు తొందరగా పికప్ అయితే అవుతారు. ఇక్కడని మా దగ్గరని కాదు, ఎక్కడైనా 20 రోజులు ఇంపాసిబుల్. అది మాత్రం తెలుసుకోండి. ఫ్రెషర్లు అనేవాళ్ళు ఏదో అన్నీ ఒకే రోజు 20 రోజులు నేర్చుకుంటామంటే కుదరదు. లైవ్ సాక్ష్యం వీళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు బ్రదర్. ఎవరైనా బేసిక్ లెవెల్ అంటే మా ఉద్దేశం వచ్చి ఒక షాపు పెట్టి ఇంకొక షాప్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వాళ్ళ దగ్గరికి ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎందుకు వెళ్తున్నారనే విషయం తెలుసుకొని వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. ఒక మొబైల్ ఎలా వర్క్ అవుతుంది అంటే వోల్టేజ్ అనేది స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, సాఫ్ట్వేర్ ఎలా బూట్ చేస్తుంది, పవర్ ఐసీలో ఎన్ని వోల్టేజ్ రిలీజ్ అవుతాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్, ఎవరైతే మన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారో నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కింద నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేసి సీట్ అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా దగ్గర లిమిటెడ్ సీటు, తక్కువ మందితోనే మేము ఒక్కొక్కరిని దగ్గరుండి నేర్పించడం అయితే జరుగుతుంది. మేము 20-30 మందిని అయితే తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో సీట్లు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.